వెల్కమ్ టు ఖుషి ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మటన్ బిర్యానీ. బిర్యానీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బాస్మతి రైస్, కానీ నేను ఇక్కడ రెగ్యులర్ రైస్తో బిర్యానీ చేశాను. ఇలా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు బిర్యానీకి మనం ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా 1 kg మటన్కి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకోవాలి. మీరు కనుక స్పైసీగా బిర్యానీ తినాలనుకుంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్ కారం ఎక్కువగా తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 to 5 పచ్చిమిర్చిని నిలువుగా చీరి మటన్లో వేసుకోవాలి. మనం ముందే రెడీగా ఉంచుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్ని రకాల స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలండి. ఒక 3 to 4 బగారా ఆకు, ఒక కొంచెం అంత దాల్చిన చెక్క, 5 to 6 లవంగాలు, ఒక 4 to 5 ఇల్లాచి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాజీరా అండ్ తోక మిరియాలు అంటారు, వీటిని కబాబ్ చిమ్నీ అని కూడా అంటారు. అవి ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇంకా స్టార్ ఫ్లవర్, అన్ని రకాల స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. మనం మటన్కి యాడ్ చేసిన తర్వాత 1 కప్ ఆఫ్ పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా పెరుగు మటన్కి బాగా పట్టించేసి ఒక 1 to 1.5 hours అలా పక్కన ఉంచేసేయాలి. ఉప్పు కారం బాగా పడితే ఆ పీసెస్కి మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. దీంట్లో ఒక హాఫ్ లెమన్ అనేది ఖచ్చితంగా పిండాలండి, రసం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ మనకు కావాలి కదా, సో ఇప్పుడు పాన్ పెట్టేసి ఒక 2 ఆనియన్స్ నిలువుగా కట్ చేసి మంచిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. ఆల్మోస్ట్ అది డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేస్తూ ఉండాలి, అంటే మాడకుండా ఫ్రై చేస్తూ ఉండాలి. సో మనం ఈలోపు మనం వాటర్ ఎసరు పెట్టుకోవాలండి రైస్ కోసం. దీనికోసం ఒక 5 to 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని నేను అన్ని రకాల స్పైసెస్ అన్నీ వాటర్లో యాడ్ చేశాను. సాజీరా, బగారాకు, లవంగాలు, ఇల్లాచి, దాల్చిన చెక్క, కబాబ్ చిమ్నీ, అన్ని రకాల స్పైసెస్ అన్నీ యాడ్ చేసి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా ఆ ఎసట్లో వేసుకోవాలి. మనం ముందే పక్కకు తీసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్లో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎసరు వచ్చిన తర్వాత ముందుగానే నానబెట్టేసి పెట్టుకున్న ఒక 1 kg ఆఫ్ రైస్ని నేను ఎసట్లో వేస్తున్నాను. సో ఇది 80 to 90% కుక్ అవ్వాలి. సో దీంట్లో కొంచెం ఈ ఎసర్లోనే మనం ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ కూడా తీసుకోవాలండి. అలా అయితే రైస్కి అల్లం ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది. ఇప్పుడు ఇంకో బిర్యానీ గిన్నెలో మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ అనేది ఉంటుంది కదా, సో అది వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. మనకు ఆయిల్ తక్కువగా అనిపిస్తే ఆయిల్ వేసుకోండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాన్ని చక్కగా ఉడకనివ్వాలి. చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో పీసెస్ నుండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 1.5 లీటర్ వాటర్ని బాగా మరిగించి పెట్టుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఆ వాటర్ని మటన్లో వేసి కలపాలి. ఎందుకు అంటే వేడి వాటర్ యాడ్ చేయడం వల్ల మటన్ ఒకటి తొందరగా ఉడుకుతుంది అండ్ పీస్ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. అలా ఉడికించేటప్పుడు జాజికాయ కొంచెం గ్రేట్ చేసి వేయాలి. అండ్ మీకు మటన్ సూప్ కనుక కావాలనుకుంటే అందులో మరుగుతున్న వాటర్ని కొంచెం అలా పక్కన తీసుకుంటే అలా మటన్ సూప్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం స్పైస్ తగ్గుతుంది కదా, సో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు, కొంచెం గరం మసాలా, కావాలనుకుంటే కొంచెం కర్డ్ వేసి మళ్ళీ దగ్గరికి ఉడకనివ్వాలి. అలా ఇలా తీస్తుంటే సపరేట్గా సూప్ అనేది వస్తుంది, ప్లస్ మనకి బిర్యానీకి కూడా కావలసినంత గ్రేవీ అనేది ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యి దగ్గరకు వచ్చిన తర్వాత మనం 80% ఉడికించిన బియ్యాన్ని తీసుకొని బిర్యానీలో వేసి చక్కగా నీట్గా పెట్టేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ మొత్తం రైస్ అంతా దాంట్లో పెట్టేసుకోవాలి గిన్నెలో. రెగ్యులర్ రైస్ చాలామందికి నచ్చుతుంది. సో బిర్యానీ రైస్ ఎక్కువగా తినలేని వాళ్ళు రెగ్యులర్ రైస్ని ఇష్టపడతారు కదా, సో ఇలా ట్రై చేస్తే ఈ టైప్ ఆఫ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఎక్కువగా బాస్మతి రైస్తోనే చేస్తాం కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో
ఇప్పుడు మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న బ్రౌన్ కలర్ ఆనియన్స్ని, పుదీనా అండ్ కొత్తిమీరని కూడా మంచిగా గార్నిష్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి మూత పెట్టేసుకోవాలి. అలా ఆవిరి బయట పోకుండా ఉండడం కోసం ఒక గిన్నెలో బరువు పెట్టాలి. వాటర్ తీసుకోవచ్చు, ఇంకేదైనా మీ దగ్గర బరువు గిన్నె ఏదైనా ఉన్నా అది పెట్టేసుకోవచ్చు. సో ఒక 30 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మూత తీసి చూడండి ఎంత చక్కగా రైస్ ఉడికిందో, పుల్లలుగా ఎంత బాగుంది, ఎక్కడ కూడా అతుక్కోలేదు, విడివిడిగా ఎంత బాగుంది రైస్ అనేది. అండ్ మటన్ కూడా నీట్గా ఉడికేసి ఉంటుంది, జ్యూసీగా పీస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం వేడి వాటర్ యాడ్ చేసాం అండ్ జాజికాయ కూడా యాడ్ చేసాం కాబట్టి మటన్ పీస్ అనేది చక్కగా ఉడుకుతుంది. సో డెఫినెట్గా మీరు ఈ టైప్ ఆఫ్ రెసిపీ ట్రై చేయండి. రెగ్యులర్ రైస్తో మటన్ బిర్యానీ మీకు తప్పకుండా నచ్చుతుంది. నాకైతే బాగా నచ్చింది. డెఫినెట్గా ట్రై చేస్తారు కదా. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే డెఫినెట్గా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా. థ్యాంక్ యూ.